సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు జనవరి 15. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. సియోనును దావీదు స్వాధీనపరచుకొనిన దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి. సీయోనులోనున్న యెబూసీయులను వెళ్ళగొట్టుటలో యెహోషువ తప్పిపోయెను. ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి. కానీ దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగెను. అవును, దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే. ఎందువలననగా తరువాతనే దేవుడు తనకు ఏర్పాటు చేసుకున్నట్టులోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించుట ప్రారంభించును. దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగెను. మరియు యెరూషలేములో యెబూసీయులు ఉన్నంత కాలము ఆ ఉద్దేశము ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోయినో అదియును గ్రహించెను. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దేవుని ప్రజల ద్వారా యెబూసీయులు వెళ్ళగొట్టబడవలననేది దేవుని ఉద్దేశంలోని ఒక భాగము. తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారిగాను పాలి భాగస్థులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకొనెను. ఆయన పరలోకపు ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు.